ఈయన ఇనాయతుల్లా ఇద్దరు చూస్తుండగానే కాన్వాయ్ వస్తూ ఉంది ఇల్లది అవినాష్ రెడ్డి. ఈ కృష్ణారెడ్డి ఏడ్చుకుంటూ పోతాడు పోయి, సార్ పెద్దనాయన లేడు సార్, మనకు లేడు సార్, చనిపోయినాడు సార్ అని ఆయన ఏడుపు అనేది కంటిన్యూ ఉంది ఆయన కృష్ణారెడ్డి. తీసుకొని వస్తే వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళంతా ఎవరెవరు పోతారు ఆయన అమ్మడి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ముగ్గురు వెళ్తారు. ముగ్గురు వెళ్ళినప్పుడు ఆ రక్తాన్ని అంతా దాటుకుంటా లోపలికి లైట్ ఉంది కదా పోయి చూస్తారు. చూస్తేనే కొన్ని సెకండ్లే చూశాడండి అవినాష్ రెడ్డి, కొన్ని సెకండ్లు చూడలేకపోయినాడు వాళ్ళ పరిస్థితిని. కర్చీపు తీసి ఇట్లా పెట్టుకొని అయ్యో అని మొహం తిప్పేసుకుని బయటకు వచ్చారు. ముగ్గురు బయటకు వచ్చారు. వచ్చి ఆ పార్కు వాకిలి గుండానే బయటకు వచ్చేసి ఆ లాన్లో నిలబడి, నార్త్ వైపు ఉంటుంది అంత లాన్ వాళ్ళది, లాన్లో నిలబడి ఫోన్లు తీయడం మొదలు పెడతారు. వాళ్ళ ఫాదర్కి చెప్పాలి కదా వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇది జరిగిందంట అనేస్తే ఇంకా వాళ్ళందరూ బయలుదేరి ఇంకా అందరికి వస్తుంది, ఇంకా వాళ్ళ అన్నదమ్ములు అంతా స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్ పోయిందని, అంతా వచ్చేస్తారు. అప్పటికి వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చేస్తారు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి బయటకు వస్తాడో వెంటనే ఇనాయతుల్లా లోపలికి వెళ్తాడు. వెళ్ళకెళ్ళి అన్ని ఫోటోలు తీసి అన్ని వీడియోలు తీసి ఇమ్మీడియట్గా నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి పంపిస్తాడు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఈ వేరే వేరే మీడియాలు, మన వైర్పక్షం మీడియాలు కానీ వాళ్ళు చేసేదంటే అవినాష్ రెడ్డికి తెలియదా, ఎంపీ కదా, చూస్తేనే అది మర్డర్ అని తెలియదు అంటారు. నేను ఎందుకు మర్డర్ అంటే ఎందుకు తెలియదు, అది శవాన్ని బయటికి తీసేంత వరకు ఎవరికి తెలియదు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఈయన కొన్ని క్షణాలే, నిమిషం కూడా దూరలే, కొన్ని క్షణాలు చూసి అయ్యోని తిప్పేసుకొని బయటకు వచ్చి ఇట్లా జరిగిందని చెప్తున్నాడు. ఈయన కృష్ణారెడ్డి ఉన్నాడు కదా ఫస్ట్ చూసిన ఆయన, వంగాడు, గాయాల దగ్గరకు చూశాడు, చేయి పట్టుకొని చూశాడు, బాత్రూంలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంటర్ అయ్యి చేయి పట్టుకొని చూసి ఈయన మరణాన్ని ధ్రువపరుచుకొని ఇక్కడంతా గడ్డగట్టింది చూసి ఇదే చెప్పాడు ఆయన. మరి ఆయనకు తెలుదా నరికి చంపినారనేది? గాయాలు ఆయన గమనించలేదా? గమనించే అవకాశమే లేదు. గమనించింటే ఆయన చెప్తాడు కదా వీళ్ళకు తల మీద ఇక్కడ 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 అంత ఉందని, ఇక్కడంతా బ్లడ్ అంతా ఊజైపోయి గడ్డగట్టింది. దానికోసమే డాక్టర్ వెంకటేష్ నాయక్ అయినతో ఆయన డెడ్ బాడీని తెచ్చిన తర్వాత 7:20 ప్రాంతం 7:40 ప్రాంతం తెచ్చినాక ఆయన కాంపౌండర్తో తుడిపిస్తూ చూసి, సార్ ఇది మామూలుగా కమోడి మీద పడితే జరిగిన ఇంజురీ కాదు, ఇవి హ్యాక్డ్ ఇంజురీస్, నరికిన ఇంజురీస్ అంటే అప్పుడు వెనక కూడా చూస్తారు. అప్పుడు అన్ని గాయాలన్నీ కనపడతాయి. అప్పుడు కదా ఇది మర్డర్ అయింది, ఇది న్యాచురల్ డెత్ కాదని ఈవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ముందు ఇనిషియేట్ చేస్తాడు మనం పోలీస్ కేసు పెట్టాలని. శివప్రకాష్ రెడ్డి మరి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఆయన ఆత్మకు తెలుసల్లా. పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ప్రకారము శివప్రకాష్ రెడ్డితో ఈయన మాట్లాడుతున్నప్పుడు ఇంజురీస్ చూస్తేనే ఏం జరిగిందని కంటిన్యూగా మాట్లాడుతున్నారు. శివప్రకాష్ రెడ్డితో పిఏ మూలింటికి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతుంటే ఈయన పక్కనే ఉండి ఫోన్ తీసుకొని వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, శివప్రకాష్ ఇది న్యాచురల్ డెత్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్, మనం దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు కదా డెసిషన్ తీసుకోవాలి దీనికి. ఇది మరి శివప్రకాష్ రెడ్డి మరి ఎందుకు ఆయన స్టేట్మెంట్లో చెప్పడం లేదు మనకు అర్థం కావడం లేదు. మరి ఆయన వాళ్ళకు అత్యంత ముఖ్యుడు కదా మూలి వెంకటకృష్ణారెడ్డి చెప్తున్నాడు ఇది సార్ జరిగింది.